జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం 2026 సంవత్సరం గోచార పరిస్థితులు మరియు గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకుని మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని నియంత్రించుకోవలసినది. ప్రత్యేకించి ఏలినాటి శని తీక్షణంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇతర గ్రహాలకు సంబంధించిన గ్రహగతులను అనుసరించి చూస్తే ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి, ఆదాయం పెరుగుతుంది, అధికమైనటువంటి ఆదాయ మార్గాల్ని మీరు చూసేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో స్పష్టమైనటువంటి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. కానీ ద్వితీయార్థంలో తీక్షణమైనటువంటి అనుకోనటువంటి ఖర్చులు అధికమైపోవటం, మీరు ఊహించని తీవ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఖర్చులను నియంత్రించుకోవటం చెప్పదగినటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, దూరదేశం దూర ప్రాంత ప్రయాణానికి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంది. దైనందిన జీవితంలో వివాహ సంబంధమైనటువంటి అంశాలు, ప్రేమ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ఒత్తిడిలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదమవుతాయి. కానీ చివరికి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం కొనసాగేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీకిచ్చినటువంటి సలహాను పాటించటం, ఈ సలహా వల్ల కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో అపోహలు, అపార్థాలు, అపనిందలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొంతమంది రహస్య మిత్రులతో చేసే సంభాషణలు, కొంతమంది వ్యక్తుల యొక్క సూచనల్ని మీరు పరిగణలోకి తీసుకోవటం వల్ల వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. మీరు పనిచేసేటువంటి ఉద్యోగం అవ్వచ్చు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార